Preview. 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 లోకల్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు మీరు మాపై దయ ఉంచాలా, మా మీద దయ ఉంచి మమ్మల్ని ఆలోచించండి, మా గురించి ఆలోచించండి. వేరే ఏ ఏరియాలో లేనటువంటి ప్రాబ్లం ఈ ఏరియాలో మీ కాన్స్టిట్యున్సీలో మీ ఏరియాలో జరుగుతుంది. పద్మనాయక్ మా కాడికి మీ దగ్గరికి ఎన్నోసార్లు మా కాళ్ళ చెప్పులు అరిగిపోయాడు తిరిగినాం. ఇవాళ మీ ఇంటికి వచ్చేందుకు కూడా మాకు అర్హత లేదు. మీ ఇంటి దరిదాపుల్లోకి వస్తే పోలీస్ స్టేషన్లో పెడుతున్నారు మమ్మల్ని. అయ్యా దయచేసి మాకు న్యాయం చేయమని కోరుతున్నాం. 2005 నుంచి డీడీలు కట్టుకుంటూ వచ్చినాము. దాదాపుగా 16 సంవత్సరాలు అయింది. 80,250 రూపాయలు కట్టినాము. 512 మంది 4,10,00,000 మా డబ్బులతో ఇల్లులు కట్టి మాకు తాళాలు ఇచ్చిండు. తాళాలు ఇచ్చి ఒక 2-3 నెలలు ఆగండి, ఎలక్ట్రిసిటీ డ్రైనేజ్ కాలేదని చెప్తే వెయిట్ చేసినాము. తీరా పోయేసరికి ఇంట్లో వేరోడు ఉన్నాడు, ఏం లేనోడు, ఇక్కడోడు కాదోడు, ప్రకాశం జిల్లోడు. వేరేనో తీసుకొచ్చి గూండాలని పెట్టి లోపల మమ్మల్ని ఏమో సంవత్సరం నుంచి బయట తిప్పించుకుంటున్నారు. తిరిగి కలెక్టర్ ఆఫీస్కి, సిపి ఆఫీస్కి, ఏసీపీ ఆఫీస్కి, పైగా ఆర్డీఓ దగ్గరికి, జిహెచ్ఎంసీ కమిషనరు, ఎంఆర్ఓ ప్రతి జాగా మేము దరఖాస్తు ఇచ్చుకున్నాము. ఆ దరఖాస్తులు ఇలా మా సూట్ కేసులు నిండినాయి తప్ప మాకు ఏం జరగట్లేదు, న్యాయం జరగట్లేదు. మరి ప్రభుత్వం ఉన్నట్ట లేనట్ట. కేసీఆర్ గారు కూడా చాలా పోరాడే తెలంగాణ తెచ్చుకోవచ్చు. ఇక మాకు కూడా అదే తరాల పోరాటం చేయమని చెప్తుంది, కానీ మాకు ఓపిక నశించింది. మేము ఏం చేయలేకున్నామనే దానికి వచ్చినాము. ఈరోజు మా ఇంట్లో మేము వెళ్ళడానికి వెళ్తే మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టిరు. ఇలా 60 సంవత్సరాలు 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళు కూడా ఉన్నారు, బీపీ షుగర్ పేషెంట్. మరి వీళ్ళు చచ్చిపోతే మరి ఇందులో ఆరోగ్యం బాగాలేక ఎవరైనా చచ్చిపోతే దీనికి మన కేసీఆర్ కేటీఆర్ దానికి సమాధానం చెప్పాల్సి వస్తుందని నేను తెలియజేస్తున్నా. ఇక్కడ మా ఇంట్లో మేము వెళ్ళడానికి వెళ్తే ఈరోజు మమ్మల్ని కుక్కలన్నీ పట్టుకొని వచ్చినట్టు పట్టుకొచ్చారు వ్యాన్లో ఈ పోలీసు వాళ్ళు. మరి ఈ పోలీసు వాళ్ళు మరి రాజకీయ నాయకుల చేతిలో ఉన్నారా, ఎవరి చేతిలో ఉన్నారో మాకు తెలియాల్సి ఉంది. ఇక్కడ ఉన్న మమ్మల్ని తీసుకొచ్చిన వాళ్ళు పోలీసులు కూడా సమాధానం చెప్పాలి. పొద్దున్న నుంచి మంచి నీళ్ళు కూడా ఇవ్వట్లే, మాకు మంచి నీళ్ళు లేవు. కనీసం టాబ్లెట్లు వేసుకుందామన్నా నీళ్ళు లేని పరిస్థితి ఉన్నారు. ఇక్కడ ముసలి వాళ్ళు ఉన్నారు. వీళ్ళు కానీ ఎవరైనా చచ్చిపోతే ప్రభుత్వమే వీళ్ళకు రెస్పాన్సిబిలిటీ అని తెలియజేస్తున్నాము. మాకు తప్పకుండా పోరాడుతున్నాము. గత 2.5 సంవత్సరాలుగా ఇది 2005లో మాకు గుర్తింపు కార్డులు ఇచ్చారు. సీనియారిటీ ప్రకారం మాకు 2018లో మాకు డబ్బులు కట్టుకోమంటే కట్టుకున్నాము. మొత్తం అందరూ ఒక 512 కుటుంబాలు అనమాట. మొత్తం అమౌంట్ వచ్చేసి 4,10,80,000 రూపాయలు. అయితే ఒక్కొక్కరు కలిసి 80,250 రూపాయలు పే చేసుకున్నాము. అయితే మాకు 2018లోనే మాకు అలాట్మెంట్స్ వచ్చాయి కాబట్టి ఇంకా పూర్తి కాలేదు ఇల్లు, మీరు కొంతకాలం ఆగిరండి అని చెప్పారు అక్కడ ఉన్న వర్క్ చేసే వాళ్ళు, గవర్నమెంట్ వాళ్ళు. అయితే మేము సరే అని చెప్పి వెళ్ళేసరికి వేరే వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు. మాకు కావాల్సిన మా ఇల్లు వేరే వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు. ఏంటి అని చెప్పి మేము ప్రతి చోట తిరిగాము. కలెక్టర్ ఆఫీస్కి, జిహెచ్ఎం ఆఫీస్కి, అలాగే మీర్పేట్ పోలీస్ స్టేషన్కి, కమిషనర్ ఆఫీసర్కి, ప్రతి చోట తిరుగుతూనే ఉన్నాము. ఎక్కడ కూడా మాకు న్యాయం జరగట్లేదు. కానీ పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు రండి, అప్పుడు రండి, నెల తర్వాత 2 నెలల తర్వాత అని తిప్పుతున్నారు. అయితే ఈరోజు మేమంతా ఒక కూకుమ్మడిగా అందరం కలుసుకొని శాంతియుతంగా పోరాటం చేసి ఇది సాధించుకుందాం. మా ఇళ్ళ దగ్గరనే మేము ఒక చిన్న మౌన పోరాటము లేదా ఇంకేదైనా చేద్దామని చెప్పి మేము వెళ్తున్న సందర్భంలో మమ్మల్ని అందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. మమ్మల్ని బలవంతంగా తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు. మేము అసలు ఇంతవరకు ఎవరిని కూడా ఏది అనలేదు, చేయలేదు. మమ్మల్ని ఇక్కడ బాలాపూర్ పిఎస్లో తీసుకొచ్చి కూర్చోబెట్టడం జరిగింది. మేము శాంతియుతంగా పోరాడడానికి మేము రెడీగా ఉన్నాము. మా ఇల్లు మాకు ఇంపించండి, మాకు న్యాయం జరగాలని మేము పోరాడుతున్నాము. ఇంతకుముందు చాలాసార్లు మేము ప్రతిసారి మేము కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి అక్కడికి వెళ్ళినప్పుడల్లా కూడా అవుతుంది. ఇప్పటికీ 2.5 సంవత్సరాలు జరుగుతుంది అనమాట. మీకు ఎమ్మెల్యే గారు ఏమైనా సపోర్ట్ చేస్తారా? మరి ఎమ్మెల్యే గారు ఇంటి దగ్గర కూడా మేము, ఆఫీస్ దగ్గర కూడా మేము ధర్నా చేయడం జరిగింది. ఆయన హామీ ఇస్తున్నారు కానీ ఇప్పటి వరకు ఏమీ జరగలేదు. అయితే ఈ రోజు మేము మా ఇళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు అక్కడ అంతా కూడా వాళ్ళకి ఎవరైతే దొంగలు, దోపిడీదారులు వాళ్ళు ఎవరైతే ఉన్నారో
ఆ ఇళ్లలో వాళ్ళకు సెక్యూరిటీ ఇస్తున్నారు. మమ్మల్ని మేము న్యాయ పోరాటం శాంతియుతంగా చేసుకునే వాళ్ళని మమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చి పోలీసులు ఇక్కడ మమ్మల్ని ఇక్కడ ఉంచడం జరిగింది బాలాపూర్ పిఎస్ లో. మాకు న్యాయం జరగాలి, మాకు న్యాయం జరగాలి, మా ఇల్లు మాకే కావాలి, మా ఇల్లు మాకే కావాలి. ఎందుకంటే మేము అద్దె ఇళ్లలో అద్దెలు కట్టుకోలేక మాకు ఇబ్బంది పడుతున్నాము. లాక్డౌన్ కరోనా వచ్చినప్పటి నుంచి మాకు ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నాము. కిరాయిలలో కిరాయిలు కట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నాము. అందుకే ఇంటి ఓనర్స్ కూడా మమ్మల్ని ఖాళీ చేయమని ప్రెషర్ పెడుతున్నారు. ఆ ప్రెషర్ తట్టుకోలేక సరే మా ఇళ్లలోకి మన సొంత ఇళ్లలోకి మనం వెళ్ళిపోదాము అని చెప్పి మేము బయలుదేరుతున్న సందర్భంలో మమ్మల్ని ఇలా అడ్డుకున్నారు.